ప్రభువుని నామములో చేరవచ్చి మీకు వందనాలు సమర్పిస్తున్నా. అపోస్తల కాలంలో పరిశుద్ధాత్మ అనే భాగాన్ని మనం ఈ సమయంలో చదువుకోబోతున్నాం. అపోస్తల కాలంలో పరిశుద్ధాత్మ. పాత నిబంధన కాలంలో అపోస్తల పరిశుద్ధాత్మ యొక్క పని గురించి మాట్లాడుకున్నాం. మనం తర్వాత నేటి కాలంలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నాడు అనే సమాచారం పోయినసారి మనం మాట్లాడుకున్నాం. ఆ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో అపోస్తల కాలంలో పరిశుద్ధాత్మ అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి సమాచారం, పరిశుద్ధాత్మ ప్రభువైన యేసు అపోస్తలులకు వాగ్దానం చేశాడు. ఈ పరిశుద్ధాత్మను గురించిన సందేశం పరలోకపు దేవుడు, ఇది ఆయన వాగ్దానం, తండ్రి వాగ్దానం. ఈ తండ్రి వాగ్దానము పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానం. ఇది కొత్త నిబంధన వాగ్దానం కాదు. మనకు అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ కొత్త నిబంధన వాగ్దానం. అపోస్తలులకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ పాత నిబంధన వాగ్దానం. వ్యత్యాసం జాగ్రత్త గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మనకు అనుగ్రహించబడిన వాగ్దానం మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అపోస్తల కార్యక్రమంలో 2వ అధ్యాయంలో 36వ వచనం నుండి, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగా నియమించను, ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకును అని చెప్పారు. వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, మేమేమి చేద్దామని పేతురుని కడుమ పోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహింపబడును. ఇది పరిశుద్ధాత్మను వరానికి సంబంధించిన వాగ్దానం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. కాబట్టి ఇది కొత్త నిబంధన వాగ్దానము, పరిశుద్ధాత్మను వరం పొందే వాగ్దానం. అపోస్తలుకైతే పరమదేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం వాగ్దానం చేశాడు. అది బాప్తిస్మపు ఫలితంలో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడే పరిస్థితి. మీరు జాగ్రత్తగా పరిశుద్ధాత్మను ఎలాగూ దేవుడు ఎవరికి ఎలాగ అనుగ్రహించాడు అని సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభువైన యేసు భూమి మీద అవతరించినప్పుడు రక్తమాంసంలో పాల్పడైన క్రీస్తు ప్రభువుకి దేవుడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు అని సమాచారం తెలియబడుతుంది. కొలత లేకుండా యోహాను సువార్తలో 3వ అధ్యాయం సమాచారం రాబడి ఉంది. కొలత లేకుండా అనుగ్రహించిన ఆత్మ సమాచారం గురించి 33వ వచనం నుండి చదువుతాం. ఆయన సాక్ష్యం అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అనగా దేవుడు తాను పంపిన వానికి క్రీస్తు ప్రభువుకి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ప్రభువైన యేసు కొలత లేని ఆత్మ పొందినవాడు. అపోస్తలులకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొలతలో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. కాబట్టి కొలత లేని ఆత్మకాండ నుండి క్రీస్తు కొలత లేని ఆత్మ, అపోస్తలులకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క కొలతలో దేవుడు అనుగ్రహించాడు. ఈ సమాచారం మనం చదువుతాం. దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించేస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి బాప్తిస్మం ఇచ్చి యోహాను నోట ఈ మాటలు పలకబడ్డాయి. చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నుండి
బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు, నేను నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇచ్చితేనే కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని ప్రభువుని యేసుని హెచ్చించి చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చేవాడు ఎవరు? క్రీస్తు ప్రభు. కాబట్టి యోహాను ఏం చేశాడంటే బాప్తిస్మం ఇచ్చే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చే వ్యక్తిని క్రీస్తు ప్రభు అనేటువంటి కొలతలేని ఆత్మ పొందిన ప్రభువుని యేసు అపోస్తలులకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొలతలో వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడనే వాగ్దానం. కాబట్టి ప్రభువుని యేసు ఏం చేస్తుంటాడంటే యోహాను ఏం చెప్పాడంటే క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడాడు. నేను నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నా, నా వెనుకొచ్చి ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఎవరికి ఇచ్చేవాడు అనే సమాచారం తెలియజేయబడలేదు. కాబట్టి ఏం చేస్తాడు ప్రభువుని యేసు అనే సమాచారం మాత్రమే అక్కడ ఆయనకి ఇవ్వబడింది. ఎవరికి ఇస్తాడు అనే సమాచారం మాత్రం తెలియజేయబడాల. కాబట్టి ప్రభువుని యేసు బాప్తిస్మం ఇచ్చే ప్రభువుని యేసు ఎవరికి ఇస్తాడో నిర్ణయం ఆయన చెప్పాలా. ఎవరికి ఇస్తాడంట అని సమాచారం గ్రంథంలో రాబడింది. ప్రభువుని యేసు మృతుల నుంచి లేపబడ్డారు. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆయన ఊది వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పని అపోస్తలులతో మాట్లాడుతున్న విశేషమైన సమాచారం అది. పరిశుద్ధాత్మను పొందుడి అని విశేషమైన సమాచారం మాట్లాడుతున్నాడు. 22 ఆయన చెప్పి ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎవరు పొందాలి? అపోస్తలులు పొందాలి. అపోస్తలులు పరిశుద్ధాత్మను ఎక్కడ పొందాలి? కాబట్టి ప్రతిదీ స్పెసిఫిక్గా మాట్లాడేశాడు. జనరల్గా ఏ కార్యక్రమం అంతా బాప్తిస్మం యోహానేమో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చేది ఎవరో సూచించాడు, అంతవరకే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చే ప్రభువుని యేసు మృతుల నుంచి లేపబడిన తర్వాత ఆయన అపోస్తలుల దగ్గరకు వచ్చి ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. అసలు వాస్తవానికి పొందేది ఎక్కడ పొందాలి ఆ సమాచారం కూడా ఆయన ప్రత్యేకించి తెలియజేశాడు. లోకాసువార్త 24వ అధ్యాయంలో 49వ వచ్చిన రాబడింది. జాగ్రత్త చూడండి గ్రంథంలో. కాబట్టి సమస్తం సిస్టమేటిక్గా ఆలోచన చేయడం చాలా అవసరమైనది. మీరే సాక్షులు. అది తండ్రి వాగ్దానం చేసిన నా తండ్రి, పాత నిబంధనలో వాగ్దానం చేశాడు నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నా. అందరి మీదగా, ఎవరి మీదకి? అపోస్తలుల మీదకి. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు ఎక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎక్కడ పొందాలి? యెరూషలేము పట్టణంలో పొందాలి అంటే సమాచారం. ఎక్కడంటే అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం రా. అలా రావడానికి దేవుడు సంకల్పించలేదు. కాబట్టి ఎప్పుడంటే ఎవరైనా మనుషులు అక్కడంటే మేము పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందామంటుంటారు. ఎలా పొందుతారు? పొందటానికి వీలు లేదే. చెప్పేశాను ప్రత్యేకించి, మీరు పరిశుద్ధాత్మ పొందని నాకు చెప్పాడు. మీరు ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. మరోసారి 49వ వచనం చదువుతాం, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సమాచారం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ఇది పాత నిబంధన వాగ్దానం. తండ్రి వాగ్దానం చేసింది. ఎక్కడ చేశాడు వాగ్దానము? యోవేలు గ్రంథంలో తండ్రి వాగ్దానం చేశాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు తండ్రి వాగ్దానం చేశాడు. తండ్రి పరిశుద్ధాత్మను బాప్తిస్మం గురించి వాగ్దానం చేశాడు అనే సంగతి మనకు తెలియదా? ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానంటే ఏదో మనుషులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. కానీ స్పెసిఫిక్గా ఎవరికి సంబంధించింది, వారు ఎంతవరకు ఇది అనే సమాచారం గ్రంథం తేటగా మాట్లాడుతుంటుంది. కాబట్టి యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనం నుండి నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పిన మాటకు అర్థమేంటో మాట్లాడిన పరిశుద్ధాత్మ చెప్పాలా, మనుషులు చెప్పకూడదు. సర్వజనుల మీద అనేసాడు. సర్వజనుల మీద ఎలాగొస్తే తర్వాత మాట్లాడతాను.
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తండ్రి వాగ్దానం చేసింది పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తుల మీదకి రావడానికి ఉద్దేశించబడిన సమాచారం. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం రాబడింది. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. కాబట్టి ప్రభువుని యేసు మాట్లాడుతున్నాడు. మృతుల నుంచి లేపబడిన తర్వాత తన అపోస్తుల దగ్గరకు వచ్చి ప్రభువుని యేసు మాట్లాడుతున్న విశేషమైన సమాచారం చదివేసే 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఆజ్ఞాపించను. అది సంగతి. నువ్వు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కూడా కనిపెట్టండి. నా వలన తండ్రి వాగ్దానం మీకు చెప్పాను, ఆ వాగ్దానం కూడా కనిపెట్టండి. నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కూడా కనిపెట్టండి. ఎక్కడ కనిపెట్టండి? యెరూషలేములో కనిపెట్టండి. ప్రభు ఆదేశించిన మేరకు అపోస్తలులు యెరూషలేములో మేడ గదిలో ప్రభువుని చెప్పినట్టుగా వాగ్దానం కనిపెడుతున్నారు. అప్పుడు కనిపెడుతుంటే ఏం జరిగిందంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి నుండి పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఒక చోట కూడి ఉండ్రి. అందరూ ఎవరు? అపోస్తలులందరూ 12 మంది ఒక చోట కూడి ఉండ్రి. అప్పుడు వేగంగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి అంతా నిండారు. జ్వాలలు అంటే 4గా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు అపోస్తలులు. కాబట్టి అపోస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిసం వాగ్దానం చేయబడిన వారు. దాని పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రభువుని యేసు జరిగించే కార్యక్రమం యెరూషలేములో మాత్రమే జరిగిస్తాడు. ఎక్కడంటే అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చే అవకాశాలు లేవు లేఖనాల ప్రకారం. అయితే ఈ రోజుల్లో ఎంత ఘోరం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దిగొచ్చేటట్టు మనుషులు మాట్లాడటం ప్రారంభించేశారు. దానికి భూమి మీద అలవాటు చేస్తాం మొదలెట్టారు. మనుషులు పిలిస్తే పరిశుద్ధాత్మ వచ్చేవాడు కాదు. తండ్రి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు ఎలాగ వాగ్దానం చేశాడో వాగ్దానం చేసినట్టుగా జరిగిస్తాడు తప్ప మనుషులు అడిగితే వచ్చేది వాగ్దానం కాదు, అడిగి పొందేది కాదు ఈ కార్యక్రమం. అందువల్ల జాతీయుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తలులకు మాత్రమే యెరూషలేములో ఆ మేడ గదిలో జరిగే కార్యక్రమం. అందరూ పరిశుద్ధాత్మ పొందారు. 14 వచ్చింది రాబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14 వచ్చింది రాబడింది. అయితే పేతురు పదనొకరితో కూడా లేచి వారితో ఇట్లా యోదయ మనుషులారా యెరూషలేము కాపురం మన సమస్త జిల్లారా తెలియదు కాక చెవియొగ్గిన మాట ఆలకించండి. ఊహించినట్టు పొద్దుపడిచి జమైన కాల అది చెప్పింది. ఏవేళ ప్రవచించాడే తండ్రి యొక్క వాగ్దానం ఏం ప్రవచింది ఇదే నెరవేర్చబడి అది చెప్పేసి సమాచారం వదిలిపెట్టేశాను సంబంధం. ఏవేళ ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఇదే నెరవేర్చబడింది. అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ బాప్తిస్మం రావటం అనేది ఏవేళ ప్రవచించిన ప్రవచనం అర్థం అని చెప్పేశాడు. కాబట్టి వేరే రకంగా మనుషులు వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద బాప్తిసం రూపంలో ప్రభువుని యేసు కార్యక్రమం అయిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధాత్మ అపోస్తలులతో ఏం చేస్తాడనే సమాచారం గ్రంథంలో ఎలా రాయబడింది. 3 సార్లు ఆత్మ గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు 26వ వచనం నుండి 14వ అధ్యాయం 26వ వచనం ఇలా రాయబడింది. ఆదరణకర్త అనగా అది తండ్రి నా నామమున నా అధికారంలో తండ్రి పంపబోయే పరిశుద్ధాత్మ.
బాప్తిసం గురించి అయిపోయిన ఏం చేస్తాడు బాబా పరిశుద్ధాత్మ? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మొదటి సమాచారం ఇది వాళ్ళకి అవసరమైన సమాచారం. ప్రభాని యేసు భూమి మీదకి వచ్చి పరలోకం నుంచి ఇచ్చిన సందేశాన్ని అపోస్తులకు వివరించాడు. సందేశం ఆయన పరలోకం నుంచి తెచ్చాడు, అపోస్తులకు వివరించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 6వ వచనం రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచితని వారు నీ వారై ఉండిరి. నాకు అనుగ్రహించితవి వాక్యము గైకొని ఉన్నారు. నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నా. అది వచ్చిన సమాచారం. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేశాడంటే పరలోకం నుంచి సందేశం తీసుకొచ్చి అపోస్తులకు అప్పగించేశాడు. నేను మీ మాటలు వారికి ఇచ్చి ఉన్నా. ఆ మాటలు వాళ్ళు మర్చిపోతారేమో. ఆ మర్చిపోకుండా పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటాడంటే వాడికి జ్ఞాపకం చేసే కార్యక్రమం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం రాబడింది. పరిశుద్ధాత్మ అపోస్తులతో ఏం చేస్తాడు? ఆదరణకర్త. తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తాన్ని బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం మీరు మర్చిపోయేదానికి అవకాశం లేకుండా. కాబట్టి క్రీస్తు పరలోకం నుంచి ఏం తెచ్చాడో సందేశం అపోస్తులకు అప్పగించాడో, అప్పగించిన సందేశం వారు మర్చిపోకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ గైడెన్స్ వచ్చేది. పరిశుద్ధాత్మ చేసే మొదటి కార్యక్రమం. ప్రభువైన యేసు 3.5 సంవత్సరాలు వారితో తిరిగి, వాళ్ళు ఆయనతో తిరిగి తిని పండుకొని లేచి నడిచి ఎక్కడంటే అక్కడ ప్రభువైన యేసు బోధించి ప్రైవేట్ క్లాసులు చెప్పి పబ్లిక్లో మాట్లాడి ప్రైవేట్ చెప్పేసి ఎన్ని చేసినా మనుషులు మర్చిపోతారేమో ఉద్దేశం దేవుని సంకల్పం మర్చిపోతే దేవుని ఉద్దేశం వేరుగా మనుషులు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కనుక మర్చిపోవటానికి అవకాశం లేకుండా గైడెన్స్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ ఏర్పాటు చేసి పెట్టాడు. పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంటాడు? బోధిస్తాడు. మీకు సమస్తం బోధిస్తాడు. బోధించిన తర్వాత నేను చెప్పిన సంగతులు మీరు మర్చిపోతారేమో. మర్చిపోయే వాటిని చెప్పిన వాటిని జ్ఞాపకం చేస్తుంటాడు ప్రత్యేకించి. నెంబర్ 1 పరిశుద్ధాత్మ చేసే మొదటి కార్యక్రమం అపోస్తులతో. రెండవది అపోస్తులతో పరిశుద్ధాత్మ చేసే రెండవ కార్యక్రమం 15వ అధ్యాయం 25వ వచనం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం నుండి 25వ వచనం నుండి 15వ అధ్యాయం 25వ వచనం నుండి అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి 26వ వచనం అది సంగతి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఏం చేస్తాడు అంటే బయలుదేరి సత్యస్వరూపం ఆత్మ వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? రెండో కార్యక్రమం నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాడు మర్చిపోకుండా ఉండటానికి. ఏం చెప్పానో అది పరలోకం తెచ్చి మీకు ఇచ్చిన అప్పగించిన కార్యక్రమం. మీరు మర్చిపోతే దేవుని సంకల్పం వక్రీకరించబడుతుంది. ఒక మాట మర్చిపోయి ఇంకొక మాట చెప్పారంటే దేవుని అపార్థం చేసినట్టు అవుతుంది. దేవుని వాక్యాన్ని అపార్థం చేసినట్టు. కాబట్టి అలాంటి పరిస్థితి ఏది తటస్థించకుండా ఏది ప్రభువుని తెలియజేశాడో దాన్ని జ్ఞాపకం చేసే బాధ్యత పరిశుద్ధాత్మకు అప్పగించిన తర్వాత ప్రక్కనే ప్రభువుని యేసు పరిశుద్ధాత్మ అపోస్తుల ప్రక్కనే ఉండి ప్రభువుని యేసుని వచ్చి సాక్షి ఇస్తాడు. నెంబర్ 3 పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అపోస్తులతో అంటే 16వ అధ్యాయం 13వ వచనం రాబడింది. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ అంట సొంతంగా ఏం మాట్లాడంట.
పరిశుద్ధాత్మ సొంతగా మాట్లాడకపోతే ఈ రోజున సొంతగా మాట్లాడే భ్రష్టుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని మోసగిస్తున్నాడు. ప్రదీప్ పరిశుద్ధాత్మ సొంతంగా మాట్లాడు. గ్రంథం ప్రభువుని యేసు ఏం చెప్తున్నాడంటే 16-13 అయితే ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఎవరిని సర్వసత్యంలోనికి, ఇంకా సత్యమే మిగలదు. అపోస్తలులు బోధించిన తర్వాత సత్యం ఇంకో బ్యాలెన్స్ ఉండదు. సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించును. తనంతటా ఏమీ బోధించకుండా సర్వసత్యం నడిపించేయనా ఏం సొంతంగా మాట్లాడలో అంతటా ఏమీ బోధింపక వీటిని వినును వాటిని బోధించి సంపూర్ణ సంగతులను తెలియజేస్తారని చెప్పేసి. కాబట్టి వాస్తవానికి పరిశుద్ధాత్మ అపోస్తలుడు ఏం చేస్తాడు? మొదటిది పరిశుద్ధాత్మ అపోస్తలుడు బాప్తిస్మంగా అనుగ్రహించబడ్డాడు. 2 అపోస్తలులతో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అనే సమాచారం గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసు తెలియజేసిన మాటలు, బోధించిన మాటలు 3.5 సంవత్సరాలు విని 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 పబ్లిక్గా విని, ప్రైవేట్గా విని మర్చిపోయటానికి అవకాశం ఉంది. కాబట్టి మర్చిపోయటానికి అవకాశం రూల్ అవుట్ చేయడానికి ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసి జ్ఞాపకం చేయి అని చెప్పేసి. నేను చెప్పిన సంగతులన్నీ వాళ్ళకి అర్థం జ్ఞాపకం రావాలా, ఏది మర్చిపోకూడదు. ఇవి మర్చిపోవడానికి అనుకూలమైన కాదు, కానీ పరలోక దేవుని సంకల్పం ఇది. ఆ సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్టుగానే మానవ జాతి వినాలా, మరొక రూపంగా దాన్ని వినకూడదు, ఆ మనుషులు అంగీకరించకూడదు. కాబట్టి మానవ జాతి దేవుని సంకల్పం ప్రకారం రక్షించబడాలి అంటే పరిశుద్ధాత్మ ఏం చెప్పాడో దాన్నే వినాలా. అది విశేషమైన సమాచారం. అదే పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 పరిశుద్ధాత్మ అపోస్తలులతో అనే కార్యక్రమం. అపోస్తలులో ఉంటాడు, అపోస్తలులతో ఉంటాడు పరిశుద్ధాత్మ. 2 కార్యక్రమాలు. వారి చర్యలతో పాటు తోడుగా ఉంటాడు, వారిలో ఉంటాడు. పరిశుద్ధాత్మ లోపల ఉంటాడు, తోడుగా ఉంటాడు. ప్రభువైన యేసు అయితే ప్రభువైన యేసు వారితో ఉంటాడు, ప్రభువైన వారితో ఉంటాడు. పరిశుద్ధాత్మ అయితే లోపల ఉంటాడు, తోడుగా ఉంటాడు. 2 కార్యక్రమాలు. అందువల్ల నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. నేను ఉంటే మీకు ఈ ప్రయోజనం ఉండదు. నేను వెళ్తేనే ఈ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి నేను వెళ్తున్నాను, ఆయన పంపిస్తానని చెప్పిన విశేషమైన కార్యక్రమంలో ప్రభువైన యేసు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి వారు లోపల ఉంచి కార్యక్రమాలు కొనసాగించాడు. లో ఎలా జరిగిందో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గ్రంథాలు ఎలా రాబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు అంటే కళ్ళ కప్పులు కాదు. గ్రంథం తెలియజేసినట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం గ్రంథాలలో రాబడి ఉంది. అపోస్తలుల కార్యక్రమం 3వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యక్రమం 3వ అధ్యాయంలో అద్భుతాలు అంటే పరిశుద్ధాత్మ తోడుగా ఉండి లోపల ఉండి జరిగించిన ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. ఆ పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవాలయం ఎదురుగా ఒక భిక్షగాడు కూర్చున్నాడు. ఇతనికి 40 ఏళ్ల వయస్సు. పుట్టుకలోనే కాళ్ళు లేవు. ఎన్నడూ భూమి మీద అడుగు పెట్టి నడిచినవాడు కాదు. ఎవరో మోసుకొచ్చేవాడు, అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆడు అడుక్కుని అయిపోయిన తర్వాత మళ్ళీ అతను మోసుకెళ్ళి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈ కార్యక్రమం జరిగేది. 40 సంవత్సరాల వయసు యొక్క అనుభవం ఈ కార్యక్రమం. కాబట్టి దేవాలయానికి వెళ్ళే గేట్ దగ్గర ఎప్పుడు అతను కూర్చుంటాడు. కాబట్టి వెళ్ళేవాడు ప్రతి మనిషికి పరిచయమైన వ్యక్తి.
పేతురువాహనం వెళ్తా ఉన్నారు శృంగారపురం దేవాలయ గేట్ దగ్గర. భిక్షాటన చేసేవాడు భిక్ష అడుగుతాడు, ఏమడుగుతాడు, ఏం ఆశపడతాడు, ఏం ఆశపడుతుంది. అయ్యా పేతురు చెప్పాడు, వెండి బంగారాలు మా దగ్గర ఏమి లేవు, మా దగ్గర ఉంది ఒకటి, ఇస్తాను నేను మీకు అనేసాడు. ఏమిస్తావు? చేయబట్టుకుని నజరేయుడగు యేసు నామమున లేచినాడు అనేసాడు. కాబట్టి చేయబట్టుకుని లేపితే లేని కాళ్ళు వచ్చేసినాయి, కాళ్ళు లేవు అసలు. ఎప్పుడు గ్రంథం ఇలా రాయబడి చదువుతాం 3వ అధ్యాయంలో అపోస్తలుల కార్యక్రమం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున యోహాను వెళ్తుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని వచ్చి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారముల దేవాలయం ద్వారా ప్రతిరోజు పెట్టేవారు, శృంగారముల దేవాలయం పెట్టేశారు అంట. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమన్నారు. వాడు వారి వద్ద ఏమైనా దొరుకుతుంది అని అటు మనం చూడమన్నారు కదా, ఏమైనా వేస్తారేమో అని అనుకున్నారు. వారి యందు లక్ష్యం ఇచ్చారు. పేతురు వెండి బంగారం నాకు లేవు, కానీ కలిగిందే ఇస్తుందా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే పాదములు శీలమండలములు బలం ఎక్కడి నుంచి వచ్చింది? వైద్యం చేయలేదే, చేయబట్టుకుని లేవనెత్తితే పాదము శీలమండలం బలం పొంది లేచి దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుస్తూ గంతులు వేసి, ఇంకా సమాచారం నడుస్తూ గంతులు వేస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన మనుషులు తోడుగా ఉండి పని జరిగించిన కార్యక్రమంలో సాక్ష్యం చెప్తానులా. ఈరోజు సాక్ష్యాలే చెప్పాలి జనానికి. ఎందుకో నాకు అర్థం కాలేదు. సాక్ష్యం ఎందుకు చెప్పాలి? ఎవరు సాక్ష్యం చెప్పాలా, తానే సాక్ష్యం అసలు. వాస్తవానికి ఇది తిరిగి ఏదో గొంతులు వస్తాడు, వానికి వెళ్ళిపోయి అనబట్టుకుని ఉన్నాడు. ప్రజలందరూ చుట్టుకోలేరు. సాక్ష్యం చెప్పాలి అక్కర్లేదు. నేనే ప్రత్యక్షమైన సాక్ష్యం నీకు. నా గత జీవితమేమో 40 సంవత్సరాల వయసులో మీకు తెచ్చినవాడు. నేను ప్రతిరోజు ఇక్కడ కూర్చునేవాడిని. లేచి నడిచి గొంతు వేస్తున్నాను అంటే సాక్ష్యం చెప్పక్కర్లా. ఈరోజు సాక్ష్యం చెప్పమని కోరుకునే మనుషులు నిజంగా చేసిన వాళ్ళేనా? అక్కర్లేదు. వాస్తవానికి తానే ప్రత్యక్షమైన సాక్ష్యం. నిలబడ్డాడు, నడిచాడు, గంతులు వేస్తున్నాడు, అని పట్టుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశారయ్యా అని అంటారేమని. అరే మా శక్తి వల్ల భక్తి వల్ల చేసిన కార్యక్రమం కాదయా ఇది భక్తి కాదు, పాటు కాదు. మా శక్తి అంతకంటే కాదు. మమ్మల్ని ఎందుకు తీర్చొస్తారు? మేమేదో చేసినట్టు. ఈరోజు చప్పట్లు పెట్టి దేవుని మేంపరచండి అంటుంటారు మనుషులు. ఎందుకు చప్పట్లు పెట్టదు? ఏంటి చప్పట్లు పెట్టి దేవుని మేంపరచండి? పరిశుద్ధాత్మతో జరిగించిన ఒక అద్భుతమైన కార్యక్రమం. చెప్పని శక్యమైంది. వీళ్ళు కాదనలేదు. ఎవడు కాదనడానికి ఎవరికి అధికారం లేదు. జరగలేదని చెప్పలేము. ఏం చేద్దాం? వీళ్ళని ఏం చేద్దాం? జైల్లో వెళ్దాం, మాన్పిద్దాం. మాన్పించడానికి మానే కార్యక్రమం కాదు. 5వ అధ్యాయంలో ఇది మాన్పించే కార్యక్రమాలు కాదు. 5వ అధ్యాయంలో జరిగినాయి. అపోస్తలులతో పరిశుద్ధాత్మ యేసు జరిగించిన అద్భుతమైన కార్యక్రమాలు ఇలాగ 5వ అధ్యాయం 12వ వచనంలో రాబడి ఉంది.
ప్రజల మధ్య అనేకమైన సూచ్యక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ మనసుకులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకొని తెగించలేదు, కానీ ప్రజలు వారిని ఘనపరుస్తుండేది. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షుని చేర్చబడ్డారు. అందుచేత పేతురు వచ్చుతుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలని. ఏం పడాలి? నీడ పడితేనంట ఏమి కావాలంట, తాకక్కర్లేదు, ముట్టక్కర్లేదు, నీ ప్రార్థన చేక్కర్లేదు. ప్రార్థన చేయాల, తాకల ముట్టల ఎవరిని. పరిశుద్ధాత్మ తన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. వెళ్తా ఉన్నాడు, నీడబడిందంట. ఆ సర్వేశ్వరం నీడబడితే ఏం జరిగిందో, ఎవరి మీదైనను అతని నీడ పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అందరూ స్వస్థత పొందారు. ఏం చేస్తే? ప్రార్థన చేస్తానా? నేను ప్రార్థన చేశాను, వాడు బాగుపడ్డాడు. అవసరమా? ప్రార్థన చేయాల. కాబట్టి పరిశుద్ధాత్మ వారిలోతో ఉండి జరిగించిన ఒక మహత్తరమైన కార్యక్రమం. చెప్పడానికి వీల్లేని పరిస్థితులు. మనుషుడు నడిచిపోతుంటాడు, నీడబడితే బాగైపోతుంటారు, ఎవరింటికి అక్కడ వెళ్ళిపోతుంటారు. దానికోసం మన ఊరికి దేవుని పట్ల నుంచి మనుషులు తీసుకొచ్చి కూర్చొని పెట్టి. నాలుగవ విశేషమైన సంగతి, పరిశుద్ధాత్మ అపోస్తలులతో ఉండి గ్రంథస్థం చేయించిన లేఖనాలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఇలా రాబడి ఉంది. మీకు కలిపి కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమను గుర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించవచ్చునో విచారించి పరిశోధించింది. చదువుతాయి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన నీకు సువార్త అది సంగతి. కాబట్టి ఏం జరిగిందన్నమాట, పరిశుద్ధాత్మను సువార్త ప్రకటించబడింది. పరిశుద్ధాత్మను సువార్త ప్రకటించబడింది. పరిశుద్ధాత్మను సువార్త ప్రకటించబడింది. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే 2 పేతురు 2 తిమోతి ఇలా రాబడి ఉంది. 2వ అధ్యాయంలో 2 తిమోతి 2వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఎలాగుంది. క్షమించండి, 3వ అధ్యాయంకి వచ్చాను. 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తులుగా క్షమించండి అయిపోయింది. యేసుక్రీస్తు 14వ వచనం, యేసుక్రీస్తునందు ఉంచబడిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మేము మీకు కలుగుటకు పరిశుద్ధ లేఖనములలో. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు, రక్షణకు ఆధారమైన పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుంచి వెలుగుదు అని చెప్పేశారు. పరిశుద్ధ లేఖనాలు, సువార్త, అపోస్తలుల సువార్త, విశేషమైన సమాచారం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల సువార్త అనిపించబడిన విశేషమైన సమాచారం ఎలాగో యోహాను సువార్త 20వ అధ్యాయంలో 22వ వచనం నుండి ప్రభువైన యేసు ఊరి వారి మీద పరిశుద్ధాత్మను పొందులని చెప్పిన తర్వాత ఏం చేశాడు అంటే, మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు నిలిచిస్తారో అవి నిలిచిడని వచ్చు. కాబట్టి అపోస్తలులకు ఉండే ప్రత్యేకమైన అధికారం.
పాపాలు ఎవరి పాపాలు నిలిచి ఇస్తారో నిలిచిపోతాయి, ఎవరి పాపాలు క్షమిస్తారో క్షమించబడతాయి. పాపాలు క్షమించే అధికారం అపోస్తలులకు ఉందా? వారి బోధకు ఉంది. అపోస్తలుల బోధ పాపం క్షమించే అధికారం కలిగింది. మనకందరికీ తెలిసినట్టుగా అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో ప్రార్థనకు రాని ఫలితం అపోస్తలుల బోధ వల్ల కలుగుతుంది అనే విశేషమైన సమాచారం గ్రంథం తెలియజేస్తుంది. ప్రార్థన చేసే మహానుభావుడు ఉన్నాడు. క్రైస్తవుడు కాదు, కానీ ప్రార్థనా పరుడు. క్రైస్తవుడు కాకుండానే, కొత్తగా జన్మించకుండానే, దేవుని రాజ్యంలో ప్రవేశించకుండానే ప్రార్థన చేసే ఒక అద్భుతమైన వ్యక్తి చరిత్రలోకి వచ్చేసాడు. కొన్నేది అతను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుండేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తే గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారం, ప్రార్థన ధర్మకార్యాలు దేవుడి సముఖానికి వెళ్ళాయి. ప్రార్థన ధర్మకార్యాలు దేవుడి సముఖానికి వెళ్ళినా ప్రార్థన ఆలకించే దేవుడు కానీ, ఆయన ప్రక్కన కూర్చున్న ప్రభువుని యేసు కానీ రక్షించడానికి వచ్చేసే మార్గం ఏమి లేదు. కారణం ఏమంటే ప్రభువుని యేసు ఏం చేశాడంటే వారి మీద ఊది, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వాళ్ళకి క్షమించబడుతుంది, ఎవరి పాపాలు నిల్చోండి నిజం చెప్పాడు. కాబట్టి తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. అపోస్తలులు సువార్త ప్రకటించితే, అపోస్తలుల సువార్త వింటే పాప క్షమాపణ కలుగుద్ది, లేకపోతే కలగదు. అపోస్తలుల సువార్త వల్లనే సువార్తకులు బట్టేనే మనుషులు పాప క్షమాపణ కలుగుద్ది. కాబట్టి అపోస్తలులకు వారు అనుగ్రహించబడిన ప్రత్యేకమైన అధికారం ఇది. మనకందరికీ తెలిసినట్టు ఘోరంగా ప్రార్థన చేస్తుండేవాడు, రక్షణ లేని మనిషి, బహుధర్మకార్యాలు చేశాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండేవాడు. ప్రార్థనలో ధర్మకార్యాలు దేవుడి సముఖానికి జ్ఞాపకార్థం వెళ్ళే, దేవుడు మెప్పు పొందిన తర్వాత దేవుడు ఏం చేయలేక అంటే ఇతను రక్షించే ఏర్పాటు అపోస్తలులకు అప్పగించిన తర్వాత దాన్ని మార్చే ప్రసక్తి లేదు. దేవుడు మార్చే ప్రసక్తి లేదు. అపోస్తలుల బోధ వింటేనే రక్షణ. ఎవరి పాపాలు నిలిచుంటారో వారి పాపాలు నిలిచుంటాయి. ఎవరికి మీరు బోధ చేయలేదో వాళ్ళ పాపాలు నిలిచుంటాయి. కాబట్టి వాస్తవానికి పరలోకం నుంచి దేవుని దూత ఇంటికి వచ్చాడు. కొన్నేది నీ ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుడి సమావేశం జ్ఞాపకార్థంగా వచ్చాయి. నువ్వు రక్షించబడ్డావు అని చెప్పడానికి ధైర్యము ఎవరికి లేదు, దేవదూతకు లేదు, ఇంకేమి విషయం దేవదూతకే లేదు. రక్షించబడాలంటే అపోస్తలుల బోధ వినాలయా, వేరే మార్గం లేదు. అందువల్ల ఏం చెప్పాడంటే కొన్నింటిలో దేవదూత, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు అతను నీతో చెప్తాడు. నీవు చెప్పకూడదా? దేవదూత పరలోకం నుంచి నీకు వచ్చావు కదా, నువ్వు చెప్పకూడదా? పరిశుద్ధాత్మ వారి ద్వారా సువార్త అందించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, వేరే మార్గం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించడానికి అభిషేకించబడిన వారు అపోస్తలులు. ఆ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇంకా దాన్ని దేవుడు మార్చడు అని సిస్టాన్ని మాటికి దేనికి ఎవడికి అనుకూలంగా తీర్చిదిద్దాడు కాదు. సిస్టమ్ ఏర్పాటు చేశాడా, సిస్టానికి మనుషుడు కట్టుబడి ఉండాల్సిందే, లోబడి ఉండాల్సిందే, దాన్ని మార్చే అవకాశం ఉంది. అందువల్ల అపోస్తలులకు సువార్త ప్రకటించే అధికారం అనుగ్రహించాడు. ఆ సువార్త మనుషులను రక్షించే ఏర్పాటు కలిగి ఉంది. వాడు బోధ వాళ్ళగా మరి ప్రత్యేకించి ఇది 4వ కార్యక్రమం, అపోస్తలులతో పరిశుద్ధాత్మ చేసిన కార్యక్రమం.
అపోస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయంలో 14 వచనం రాబడింది. మాటలు గ్రంథంలో తెలియజేసిన విశేషమైన సమాచారం. అపోస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటలో ఉన్న రక్షణ పొందుదురు. ఆ మాటలో అతడు నీతో చెప్పునని. అంటే అతను చెప్ప, నువ్వు చెప్పకూడదా? పరలోకం నుంచి వస్తేవి పని కట్టుకొని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తేవి, నా దగ్గరికే వస్తేవి, నా ప్రార్థన ధర్మకార్యాలు అంగీకరించబడ్డాయి అని సమాచారం చెప్తేవి, నేను రక్షించబడలేదని సమాచారం కూడా నీకు అర్థమయ్యా. రక్షించబడటానికి ఏం చేయాలో నువ్వు చెప్పకూడదా? సిస్టమ్ ఏర్పాటు చేశాడు పరమాత్మ దేవుడు. మానవ జాతికి ఏం తెలియట్లేదంటే దేవుడికి ఒక సిస్టమ్ ఉంటుంది, అది పనిచేస్తుంటుంది. దాని సిస్టమ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిస్టానికి బయట కదలటానికి పేరు కదలటానికి దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మానవ జాతికి. అందువల్ల ఈ రోజుల్లో కంప్యూటర్ ఉపయోగించే మనుషులకు సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో తెలుసు. ఎవడంటే ఎవడికి మాట ఉంది, అది ఎవరికంటే వాడికి మాట ఉంది. తెలిసినోడికే మాట ఉంటుంది. దాన్ని ఎట్ట కదిలితే ఆడు కదిలితేనే మాట ఉంటుంది. నేను కదిలితే మాట ఉంటుంది. అలాంటిది దేవుని సిస్టమ్ ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి దేవదూత వచ్చి కదిలించినా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు రావాలి? అదే రావాలి. తాళాలు ఉన్న మనిషి రావాలి ఇక్కడికి. తాళం అక్కడి నుంచి వచ్చేసాను. అందువల్ల పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అని చెప్పిన విశేషం నుంచి మాట్లాడేశాడు. కాబట్టి సువార్త, పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటించడానికి ఉన్నాడు. అపోస్తలుల లోపల పరిశుద్ధాత్మ ఉండి సువార్త ప్రకటించే ఆ కృప ఏర్పాటును వాడికి కలిగించాడు. వారు చెప్పిన సువార్త. దానికి భిన్నంగా పరలోకమైన దేవుడు ఉన్నాడు, కృపామయుడు దేవుడు, అందరూ రక్షించబడాలని కోరుకునేవాడు. ఎవడు నశించేవాడిని ఇష్టంపనివాడు. ఎవడైనా నేను నశించుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. అందులో ప్రత్యేకించి గ్రంథంలో ఏం చెప్పిందంటే దుష్టుడు మరణం అందుట వలన హెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం రాబడింది. హెస్కేలు 18:23లో దుష్టుడు మరణము అందుట వలన నాకేమాత్రమైన సంతోషం కలుగునా, ప్రవర్తన దిద్దుకొని అని ఏం సంతోషం నీకు? దుష్టుడు మరణం అందడం నీకు ఇష్టం లేదు. ఇది దుష్టుడు కాదు, అసలు కొన్నేది దుష్టుడు కాదు. దుష్టుడు కొన్నేది భక్తిపరుడు, దుష్టుడు కాదు. ప్రార్థన పరుడు, దుష్టుడు కాదు. పరమాత్మ ఆనందింపజేసిన వాడు దుష్టుడు కాదు తన ధర్మకార్యం. కాబట్టి దుష్టుడు కాని వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి కూడా ఏం చేయలేని పరిస్థితి. సిస్టంలో పెట్టేశాను. అయ్యే పరిస్థితులు ఏ సిస్టంలో పెట్టేశాం? పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించిన వారికి అప్పగించే నీకు బాధ్యత. అపోస్తలుల బాధ్యత. కాబట్టి దేవుడు ఏం చేయలేకపోయాడు. క్రీస్తు ప్రభు అనగా దానికి నియమాన్ని దాటి అడుగేయటానికి క్రీస్తు ప్రభు ఇష్టపడలేని పరిస్థితి. పరలోకం నుంచి పంపించి పేతురుని పిలిపించుకో అని చెప్పాడు. ఎందుకు పేతురుని పిలిపించుకోవాలా? నీవు నీ ఇంటివారు ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు చెప్తాడు అతను వచ్చి. పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇప్పుడు సువార్త ప్రకటించిన వారి ద్వారా విశేషమైన సమాచారం ఉంది. అది జరిగే విశేషమైన కార్యక్రమం. లోకంలో ప్రకటించబడేదంతా సువార్త కాదు. నేను గాడ్ ఛానల్ ఒకటి ఉంది,
గాడ్ ఛానల్, సువార్త ఛానల్, ఆ ఛానల్, ఈ ఛానల్ అని చాలా కిరస్థాన ఛానల్ ఉన్నాయి. వాటికి అతుక్కుపోయి ఉంటాను. అతుక్కుపోతే మనుషులు గొప్ప కూడా మాట్లాడటానికి ప్రారంభిస్తారు. అపోస్తుల స్వరం వినిపించదు. వాళ్ళు ఎదుట లక్షలాది మంది మనుషులు కూర్చొని ఉంటారు. వాళ్ళు మోసగించబడుతుంటారు. అపోస్తుల స్వరం వినిపించదు. పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇప్పుడు స్వార్థ ప్రకటించిన వాటి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన సంగతుల విషయమై అని చెప్పాడే. అవి చెప్పేవాళ్ళే. ఈరోజు స్వార్థ చెప్పేవాళ్ళే, అపోస్తుల బోధన చేసేవాళ్ళే. అది విశేషమైన సమాచారం. అందువలన మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అపోస్తులకు వాగ్దానం చేశాడు. 2, పరిశుద్ధాత్మ అపోస్తులతో ఎలాంటి కార్యములు జరిగిస్తాడో ఆ సంగతి తెలియజేశాడు. మూడవది విశేషమైన సంగతులు పరిశుద్ధాత్మ అపోస్తులలో ఉండి అద్భుతాల కార్యక్రమాలు జరిగించాడు. 4వది అపోస్తుల ద్వారా సువార్త ప్రకటించేశాడు. పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇప్పుడు సువార్త ప్రకటించిన వారి విషయమై తమ కొరకు కాదు కానీ మీకే పరిచయం చేసిన సంగతి వారికి తెలియజేయబడింది. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగొడుతున్నారు. అలాంటి కార్యాలు దేవదూతలు తొంగి చూడగొడుతుంటారు. దేవదూతలకు ఆసక్తికరమైన సమాచారం, పరలోకానికి ఆసక్తికరమైన సమాచారము అపోస్తుల సువార్త ప్రకటించబడితే జరిగే కార్యకలాపాలకు దేవదూతలు అటెన్షన్ పే చేస్తారు. సువార్తకు ఎప్పుడైతే మనిషి అపోస్తుల సువార్త విని విశ్వసించి విధేయుడయ్యాడో, విధేయుడైన తర్వాత పరలోకం అతనికి ముద్రిస్తుంది. ఈ పరలోక సంబంధం ముద్రేసేస్తుంది. ఆ ముద్రేసిన ఆ మనుషులు పరలోకంలో ప్రత్యేకించి గౌరవించబడుతుంటారు. కాబట్టి అపోస్తుల బోధకు ఉండే గౌరవం నీకు తెలియపోవటం దురదృష్టకరం. ఇది పరిస్థితి. పరిశుద్ధాత్మ అపోస్తులతో ఇంకేం చేసేలేని సంగతి అప్పుడే నేను ఇంకా ముగించలేను. ఒక్క పూటకి కార్యక్రమం ఉంది. 4 సంగతులు చెప్పాను మీకు. ఇప్పుడు మొదటి సమాచారము పరిశుద్ధాత్మ బాప్తిస్మం అపోస్తులకు మాత్రమే. అది యెరూషలేములో వారు కూర్చున్న ఆ మేడగదిలో జరిగే కార్యక్రమమే. ఇంకెక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరగదు. 2వ విశేషమైన సంగతి పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభు చెప్పిన సంగతులు జ్ఞాపకం చేసి మర్చిపోకుండా, క్రీస్తు ప్రభు ఏం చెప్పాడో సంగతులని జ్ఞాపకం చేసి గ్రంథస్థం చేసే బోధించేదానికి అవకాశం కలిగించేది పరిశుద్ధాత్మ. ప్రభావేశ్వరుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. తనంతటి తాను ఏమీ మాట్లాడకుండా ఏమి పరలోకంలో విన్నాడో వాటిని మాత్రమే బోధించేవాడు పరిశుద్ధాత్మ. సర్వసత్యంలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. అపోస్తులు సర్వసత్యంలో నడిపించబడినవాడు పరిశుద్ధాత్మ చేత. అపోస్తులు బోధించిన తర్వాత సత్యం ఉండదు ఇక మీదట. వారు ఏం బోధించారో అదే సత్యం. దాన్నే మనుషులు అనుసరించాలి, అంగీకరించాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. వేరే మార్గం లేదు మానవ జాతికి. ఇంకొక విశేషమైన సమాచారం ఏమంటే నెక్స్ట్ పాయింట్కి రావాల్సి వస్తుంది, క్షమించండి. ఒక్కసారి అప్పగించాడు బోధని పరిశుద్ధ అపోస్తులకు. ఈ ఒక్కసారి అప్పగించబడిన బోధన నిమిత్తమే మనుషులు పోరాడాలి. కానీ దానికి ఇంకేమైనా రూపులు దిద్దటమో, రంగులు పట్టడమో, ఏది తగ్గటం దేవుడు అంగీకరించడు. దాని డెకరేషన్ అంగీకరించడు. పరిశుద్ధాత్మ అపోస్తుల బోధకు డెకరేషన్ వద్దు, రంగులు పట్టొద్దు, షేడ్లు వేయొద్దు. ఉన్నది ఉన్నట్టే చూపించడం వల్ల అవసరమైన సమాచారం. ఇది పరిస్థితి. కాబట్టి ఆ బోధకు లోబడిన మనుషులు ధన్యులు. నిజంగా వారు దేవుని సంకల్పంలో, అనాది దేవుని ఆలోచన ప్రకారం ఉన్నవారై, దేవుడి కన్న బిడ్డలై, దేవుని రాజ్య వారసులై, పరిశుద్ధాత్మను పొందిన వారై, భూమి మీద ఉన్నా కూడా పరలోకం చేత గుర్తింపు పొందిన వారై.
నీ తండ్రి నిన్ను ఎరుగును, నీ ప్రభు నిన్ను ఎరుగును. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నేను గుర్తించగలిగిన ఒక అద్భుతమైన అనుభూతిని పరలోకపు దేవుడు అపోస్తలుల బోధకు అనుగ్రహించి దానికి భిన్నమైన దాన్ని వేరు చేసి ప్రత్యేకించే ఒక విశేషమైన కార్యక్రమం జరిగించి అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలుల బోధలో దేవుని కుమారత్వం, పాపక్షమాపణ, కళ్ళు తెరవబట్టం, ఈ సమాచారాలన్నీ ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది దీని గురించి. వదిలిపెట్టేస్తున్న ప్రస్తుతం మిమ్మల్ని. కాబట్టి అపోస్తలుల బోధలు విని లోబడిన మనుషులు నిజంగా ధన్యులు. ఎంతమంది అపోస్తలుల బోధకు మీరు లోబడి ఉన్నారో నేను నాకు తెలియదు వాస్తవానికి. లోబడిన ప్రతి వ్యక్తి పరలోకంలో గుర్తింపు కలిగిన వాళ్ళే. భూమి మీద ఎక్కువ గుర్తించిపోతే వారి సమాచారం చెప్పేసారు ప్రత్యేకించి. లోకం నేను అడగకపోతే పెద్ద లెక్క చేయక్కర్లేదు అనేసాడు. లోకం నేను అడగదు, ఎందుకంటే నన్ను అడగడు, లోకం నేను ఎలాగ ఎరుగుతుంది అని చెప్పేశాడు. ఏళ్ళగా లోకము ఆయన ఎరగలేదు, నేను ఎరగకపోతే విషయం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ నువ్వెవరువో, నువ్వేమై ఉన్నావో దేవునికి, దేవుని పరలోకంలో దేవదూతలకు తెలుస్తున్నావు. అలాంటి గుర్తింపు అపోస్తలుల బోధను అంగీకరించి లోబడిన ప్రతి వారికి అనుగ్రహించబడే మహత్తరమైన కృప నీకు లభించిందంటే దేవుని స్తోత్రం చెల్లించి ఆ నమ్మకమైన జీవితం కొనసాగించు, పరమ దేవునికి మహింపరచుతూ ఈ జీవిత కాలంలో ఈ కృపను అనుగ్రహించిన క్రీస్తు ప్రభుకి, ఆ రక్త బలి ద్వారా మనకు అనుగ్రహించిన విమోచన అనుగ్రహించిన క్రీస్తు ప్రభుకి కృతజ్ఞత కలిగి జీవితం కొనసాగిద్దాం. పవిత్రులుగా బ్రతుకుదాం, నీతిమంతులుగా జీవిస్తాం, పాపరహితులుగా బ్రతకడానికి నేను ప్రయత్నం చేద్దాం. అలా చేయడం దాని కృప మనం ఎలిపిస్తాం చేయను కాదు. నమస్కారం.